సెకండ్ సైడ్ వాళ్ళు వస్తారన్న ఫస్ట్ అయితే కొంచెం సైడ్ మీద సార్ కొంచెం సార్ nominated and candidate to fill a seat in the house of the people, do swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. పది సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల నియంత్రిత పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయాలి, తెలంగాణ కాపాడుకోవాలి. పెద్దపల్లి ప్రాంతాల్లో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారు. అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పని ఉన్నా ఆ బాధ్యత నా నెత్తి మీద పెట్టండి. ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగుంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేట్టు కాకా నీడలో వేసిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము, మన సంస్థ బాగుంటుంది, మన కార్మికులు బాగుంటే మన సంస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నేర్పించేటోడు. ఖచ్చితంగా పేద ప్రజల కోసము, పెద్దపల్లి ప్రజల కోసము కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సేవకుల్లా వస్తున్నాను. నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తాను.